గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. పెదవాళ్ళ తేజ్ దగ్గర జరిగిన మర్డర్ కేసు వివరాలన్నీ సేకరించాను. ఇదిగోండి సార్. నేను నిన్ను పిలిపించింది ఈ కేసు విషయమే కాదు మిస్టర్ బెనర్జీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. నా సహాయమా? అవును, నువ్వు మా అమ్మాయికి ట్యూషన్ చెప్పాలి. మైథిల్ని లాయర్గా చూడాలని నా కోరిక. నువ్వు ఎలాగైనా దాని దారిలోకి తేవాలి. చూడమ్మా, ఫస్ట్ ఇయర్ మార్క్ స్టేట్మెంట్ ఉందా? నో. పోనీ వచ్చిన మార్కులు ఎన్నో గుర్తున్నాయా? 36, 24, 36. నేను అడిగింది నీ బాడీ కొలతలు కాదు, మార్కులు. మార్కులు. హాల్ టికెట్ మీద అంటించాల్సిన ఫోటోని బ్యూటీ కాంటెస్ట్ ఫామ్ మీద అంటించాను. హాల్లోకి రానివ్వలేదు, ఎగ్జామ్ రాయలేదు. నా తల్లి. చూడమ్మా, లోకంలో హత్యలు జరగడానికి ప్రధానంగా కారణాలు 5: డబ్బు, ప్రతీకారం, అసూయ, శాడిజం, అడ్డు తొలగించుకోవడం. ఇవి కాక జీవితం మీద విసుగుతో హత్యలు, రేపులు చేసేవారున్నారు. ఎక్స్క్యూజ్ మీ, సర్ఫ్లో అడుగులంగా పెట్టాను. 2 minutes లో వాష్ చేసుకొస్తాను. వెళ్ళనా? అదేమిటి, పని మనుషులు లేరా? మా ఇంట్లో ఎవరివి వాళ్లే ఉతుక్కుంటాం. థ్యాంక్ యూ. మైథిలి, మైథిలి అమ్మాయి ఇది. బట్టలు పిండుకొస్తానని లోపలికి వెళ్ళింది సార్. అంత పెద్దవాళ్ళై ఉండి మీ అమ్మాయి చేత బట్టలు ఉతికిస్తున్నానంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. నేను బట్టలు ఉతికించడం ఏంటయ్యా? అవును సార్, మీ ఇంట్లో ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారని. ఓహో, అమ్మాయి చెప్పిందా? అవునండి. సరే, ఇలారా. చూసావా, దాని సంగతి నాకు తెలుసు మిస్టర్ బెనర్జీ. బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తానంది, నేను వద్దన్నాను, అంతే. నీకు ఇలా టోపీ వేసి అలా పారిపోయింది. నీ బావ నేను రక్షణ కల్పిస్తానని నా కూతుర్ని కోర్టుకు తీసుకువెళ్ళాడు. కానీ తిరిగి వచ్చింది మాత్రం అది చచ్చిపోయిన తర్వాత దాని బట్టలే. భలే
ఎలాగైపోయినా మీ అమ్మాయి తిరిగి రాకపోయినా నేరం చేసిన శంభుప్రసాద్కి మాత్రం మరణశిక్ష పడేలా నేను చూస్తాను మాధవరావు గారు. శంభుప్రసాద్, ఇన్నాళ్ళు ఆ దుర్గాగాడిని నమ్మావు చూసావా? మీ అక్కను తన తమ్ముడితో రేపు చేయించాడు. మా అన్నయ్యతో చేయగలుపు. వాడి ముఠా మొత్తం జైల్లో ఉంటారు. మీ అన్నయ్య చెప్పిన మరణ శిక్షే బాగుంది. టెంపరేచర్ 98.4, నార్మల్. బీపీ 120/80, నార్మల్. అంతా బాగానే ఉందిగా? ఎందుకు చేరావు హాస్పిటల్లో? ఎల్బీ కోసమా? అది మోగదు, అది పని చెయ్యదు. అప్పుడే చెమటలు పట్టాయేంటయ్యా? ఇది చూస్తే గుండె ఆగుతుందేమో. బస్సులో దొరికింది, పెనుగులాటలో పడిపోయి ఉంటుంది. ఆ టైంకి నువ్వు అక్కడే ఉన్నావని చెప్పడానికి ఇదే ఎగ్జిబిట్ నంబర్ 1. ఎగ్జిబిట్ నంబర్ 2 చూపించనా? నీ చొక్కా చేబు. గుడ్, నడవగలవు కదా. సరాసరి పోలీస్ స్టేషన్కి నడిస్తే జడ్జి గారు శిక్ష వేస్తారు. తేడా వస్తే కాళ్ళు విరగొట్టే శిక్ష నేను వేస్తాను. లేదు, నేను లొంగిపోతాను. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? డిశ్చార్జ్ అయ్యాలేమ్మా.